అలనాటి బాలీవుడ్ కలల రాకుమారుడు, ఒరిజినల్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ స్క్రీన్ రాజేష్ ఖన్నా గురించిన ప్రత్యేక కార్యక్రమం రెండవ భాగం ఈరోజు. గత వారం ప్రసారమైన మొదటి భాగంలో రాజేష్ ఖన్నా నట జీవితంలోని కొన్ని ప్రత్యేక ఘట్టాల గురించి తెలుసుకున్నాం. ఆయన జీవనరేఖల్లో బాల్యం, విద్యాభ్యాసం, సినీరంగ ప్రవేశం, మొదటి 4 సినిమాల పరాజయం ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఆ 4 సినిమాల్లో మొదటిది ఆఖరీ ఖత్ 1966లో విడుదలైతే, మిగతా 3 రాజ్, బహారోంకే సప్నే, ఔరత్ ఇవి 1967లో విడుదలయ్యాయి. ఇక్కడ్నుంచి తరువాతి విశేషాలు ఈరోజు ఈ రెండవ భాగంలో మాట్లాడుకుందాం. మొదటి 4 సినిమాలు అంతగా ప్రేక్షకాదరణ పొందకపోయినా రాజేష్ ఖన్నా మంచి నటుడు అని పరిశ్రమ వర్గాల్లో పేరొచ్చింది. కాని అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. బహుశా అందువల్లనేమో 1968లో ఆయన నటించినవి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. రాజేష్ ఖన్నాని సూపర్ స్టార్ని చేసిన చిత్రం ఆరాధన కూడా 1969 నవంబర్లో విడుదలయ్యింది. అంటే ఆయన 4వ సినిమా ఔరత్ విడుదలయ్యాక దాదాపు సంవత్సరంన్నర తర్వాత అసలైన బ్రేక్ వచ్చిందన్నమాట. 1969లో రాజేష్ ఖన్నా నటించినవి మొత్తం 6 సినిమాలు విడుదలయ్యాయి. వీటిల్లో ఆయన నట జీవితంలో మైలురాళ్లు అనదగిన 3 సినిమాల గురించిన వివరాలు తెలుసుకుందాం. వాటిల్లో ఒకటి ఆరాధన 1969 నవంబర్లో విడుదలయ్యింది అని చెప్పాను కదా. ఇంకొకటి దానికంటే నెల ముందు విడుదలైన ఇత్తెఫాక్ 1969 అక్టోబర్లో విడుదలయ్యింది. మూడోది ఆరాధన విడుదలయ్యాక నెల రోజులకి విడుదలైన దో రాస్తే. ఈ 3 సినిమాలు 3 విధాలుగా రాజేష్ ఖన్నా నట జీవితంలో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. ఇత్తెఫాక్ చిత్రమైతే 1969 అక్టోబర్లోనే విడుదలైనప్పటికీ దాని ప్రణాళిక, నిర్మాణం, విడుదల ఇదంతా కలిసి కేవలం 40 రోజుల్లో జరిగిందట. అంటే దానికంటే చాలా ముందుగానే ఆరాధన, దో రాస్తేలు మొదలయ్యాయి, నిర్మాణం చేసుకున్నాయి. విడుదలవ్వడం మాత్రం ఇత్తెఫాక్ తర్వాత విడుదల అయ్యాయి. అందువల్ల మనం టైం లైన్ ప్రకారం కథనాన్ని నడిపిస్తూ ముందుగా ఆరాధన చిత్ర నిర్మాణ నేపథ్యం గురించి తెలుసుకుందాం. నేను సరిగ్గా 10 ఏళ్ల క్రిందట, అంటే 2015లో ఆరాధన చిత్రం గురించి పూర్తిస్థాయి కార్యక్రమం చేశాను. ఆసక్తిగల శ్రోతలు యూట్యూబ్లో కిరణ్ ప్రభ స్పేస్ ఆరాధన అని సెర్చ్ చేసి ఆ కార్యక్రమాన్ని వినొచ్చు. అందులో చోటు చేసుకోని మిగతా విశేషాలు ఇప్పుడు చెప్తాను. ఆరాధన చిత్రం అంత సూపర్ హిట్ అయ్యింది, బ్లాక్ బస్టర్ అయ్యింది, రాజేష్ ఖన్నాని సూపర్ స్టార్ని చేసింది. కాని అసలు ఆ సినిమా ప్రారంభం, కథా చర్చలు, విడుదల ప్రతి దశలోనూ అనేక ఆటంకాలు. అసలు రాజేష్ ఖన్నా ఎంపికే యాదృచ్ఛికం. ఇవన్నీ విశ్లేషించి చూస్తే నాకు మన తెలుగు మాయాబజార్ సినిమా గుర్తొచ్చిందండి. 1957లో విడుదలై ఘన విజయం సాధించిన మాయాబజార్కి కూడా అనేక బాలారిష్టాలు ఎదురయ్యాయి. అవి కూడా నేను మాయాబజార్ గురించిన ప్రత్యేక కార్యక్రమంలో చెప్పాను. రాజేష్ ఖన్నా ఆరాధన నిర్మాణం కూడా అలాగే ఎన్నో బాలారిష్టాలను అధిగమించింది. వివరాలు తెలుసుకుందాం. దర్శక నిర్మాత శక్తి సామంత రూపొందించిన యాన్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ అనే సినిమా 1967 మార్చిలో విడుదలయ్యింది. షమ్మీ కపూర్, షర్మిలా ఠాగూర్ ప్రధాన జంట. శంకర్ జైకిషన్ స్వరపరచిన పాటలు, ప్యారిస్ అందాలు, షర్మిలా ఠాగూర్ బికినీ దృశ్యాలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఆ సినిమా ప్రేక్షకుల్ని ఒక మాదిరిగానే ఆకర్షించింది. పెట్టుబడికైతే నష్టం రాలేదు, కానీ శక్తి సామంత ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మళ్లీ వెంటనే మరొక సూపర్ హిట్ సినిమా తీసి తీరాలి అని ప్రయత్నాలు ప్రారంభించాడు
శక్తి సామంత. భారీ బడ్జెట్తో జానే అంజానే సినిమా కోసమని రంగంలోకి దిగాడు. షమ్మీ కపూర్ హీరో. అయితే కథ ప్రకారం షమ్మీ కపూర్ ఇంకా సన్నబడాలి. దానికి కొంచెం సమయం పడుతుంది. అంతవరకు ఖాళీగా ఉండడం దేనికని తక్కువ బడ్జెట్లో తొందరగా పూర్తయ్యే చిన్న సినిమా తీద్దాము అనుకున్నాడు శక్తి సామంత. యాన్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్కి కథా స్క్రీన్ప్లే సమకూర్చిన తమ ఆస్థాన రచయిత సచిన్ భౌమిక్ ఇంకొక కొత్త కథ సిద్ధం చేశాడు. కథానాయిక పరంగానే కథంతా నడుస్తుంది. శక్తి సామంతాకి నచ్చింది. ముందుగా ఆ కథకి పేరు సుబ ప్యార్ కి అనుకున్నాడు. కాని చివరికి ఆరాధన అన్న టైటిల్ ఖరారు చేశాడు. ముందుగా అనుకున్న కథలో హీరో ద్విపాత్రాభినయం లేదు. ప్రథమార్ధంలో చనిపోయే పాత్ర ఒకరు పోషిస్తే ద్వితీయార్ధంలో వచ్చే కుర్రాడి పాత్ర ఇంకో నటుడు ధరిస్తాడు. మొదటి పాత్ర కోసం రాజేష్ ఖన్నాని సంప్రదించాడు శక్తి సామంత. టాలెంట్ హంట్ ఎంపిక కమిటీలో శక్తి సామంత కూడా ఒక సభ్యుడే. దాని కాంట్రాక్టు ప్రకారం తన సినిమాల్లో కనీసం ఒకదానిలోనైనా రాజేష్ ఖన్నాకి అవకాశం ఇవ్వాలి. పైగా ఇప్పుడు అనుకుంటున్నది చిన్న సినిమా, లో బడ్జెట్ కాబట్టి పెద్ద పెద్ద నటులు అవసరం లేదు. ఒకవేళ పారితోషికం ఇస్తానన్నా కాని మధ్యలో చనిపోయే పాత్ర కోసం పెద్ద నటులు ఎవరూ రారు. అందుకోసము బహారోంకే సప్నేలో రాజేష్ ఖన్నా నటన చూసి ఆయన్ను ఎంపిక చేసుకున్నాడు శక్తి సామంత. ఇదంతా సుమారుగా 1968 చివర్లో జరిగుంటుంది. నిజానికి అప్పటికీ దాదాపు సంవత్సరంగా ఖాళీగా ఉన్నాడు రాజేష్ ఖన్నా, మొదటి 4 సినిమాలు పరాజయం పాలవడంతో. అలాంటి స్థితిలో ఏదో ఒక సినిమా అవకాశమే గొప్ప, పైగా శక్తి సామంత లాంటి విజయవంతమైన దర్శకుడి సినిమాలో. మరొక ఆలోచన లేకుండా ఒప్పేసుకున్నాడు రాజేష్ ఖన్నా. ఈ విధంగా విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకున్న ఆరాధన రాజేష్ ఖన్నా విధిని మార్చేయడం విచిత్రం. రెండో అర్ధభాగంలో వచ్చే కుర్రవాడి పాత్ర కోసం ఇంకో హీరోని వెదుకుతున్న సమయంలో కథానాయిక సమస్య ఎదురయ్యింది. ముందుగా అంత బరువైన పాత్ర చెయ్యాలంటే గ్లామర్ కంటే కూడా నటన ముఖ్యం కాబట్టి అపర్ణా సేన్ని సంప్రదించారు. ఆమె సంతోషంగా అంగీకరించారు. మరి మొదటి అర్ధభాగం కొత్త నటుడు, ఫ్లాప్ నటుడు అయిన రాజేష్ ఖన్నాతో చెయ్యాలనో లేక వేరే ఇతర కారణాల వల్లనో కాని ఆమె చివరి నిమిషంలో డేట్సు సర్దుబాటు కావడం లేదు, ఆరాధనా ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పారు. అంతకు ముందే విడుదలైన యాన్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్లో నటించిన షర్మిలా ఠాగూర్ ఉన్నారు కానీ ఆ సినిమాలోని బికినీ దృశ్యాలతో ఆమె గ్లామర్ క్వీన్గా ముద్ర వేయించుకున్నారు. ఆరాధన కథలోని బరువైన పాత్రలో ఆమెను ప్రేక్షకులు ఆమోదిస్తారా అని శక్తి సామంత ఆలోచనలో పడ్డారు. నిజానికి అప్పటికి షర్మిలా ఠాగూర్కి పటౌడీతో నిశ్చితార్థం జరిగింది. అందుకని గ్లామర్ స్టార్ ముద్రను చెరిపేసుకుని గంభీరమైన పాత్రలు చెయ్యాలి అని చూస్తున్నారు. అదే విషయం శక్తి సామంతకు చెప్పారు. షర్మిలా ఠాగూర్ నటనా సామర్థ్యం మీద నమ్మకమున్న శక్తి సామంత షర్మిలా ఠాగూర్నే ఖాయం చేశారు. తన పక్కన సగభాగం హీరోయిన్ షర్మిలా ఠాగూర్ అని తెలుసుకుని రాజేష్ ఖన్నా మరింత ఆనందపడ్డాడు. రెండో భాగంలో వచ్చే పాత్రకి ఫరీదా జలాల్ని ఎంపిక చేశారు. ఆ ఫరీదా జలాల్ కూడా రాజేష్ ఖన్నాతో కలిసి టాలెంట్ హంటలో ఎంపికైనటువంటి నటీమణే. అంతా బాగానే ఉంది, షూటింగుకి వెళదాం అనుకునే సమయంలో మరొక పెద్ద అవాంతరం ఎదురయ్యింది. అదే అప్పటివరకు అనుకుంటున్న కథతో సమస్య. ఏమైందంటే శక్తి సామంత మిత్రుడు, నిర్మాత సురీందర్ కపూర్, ఆయన పిల్లలే బోనీ కపూరు, అనిల్ కపూర్. మనం మాట్లాడుకునే 1968 చివరి రోజుల సమయానికి ఈ సురీందర్ కపూర్ ఏక్ శ్రీమాన్ ఏక్ శ్రీమతి అనే సినిమా నిర్మాణం పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉన్నాడు. శశి కపూర్, బబితా హీరోయిన్లు. ఆ సినిమా ప్రివ్యూ కోసం సురీందర్ కపూర్ మిత్రుడు శక్తి సామంతాన్ని ఆహ్వానించాడు. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఆనందించాడు కాని పతాక సన్నివేశం వచ్చేసరికి దిగ్భ్రాంతికి గురయ్యాడు శక్తి సామంత. ఆ ముగింపు సన్నివేశాలన్నీ అచ్చుగుద్దినట్లుగా
తాను తీద్దాము అనుకుంటున్న ఆరాధనా చిత్రం క్లైమాక్స్వే. రెండింటికీ రచయిత సచిన్ భౌమిక్ ఒక్కడే అయినప్పటికీ ఎక్కడో చిన్న అపార్థం జరిగింది. అసలు తన ఆరాధనా కథకి ముగింపే నిజమైన బలం అనుకున్న శక్తి సామంత ఏక్ శ్రీమాన్ ఏక్ శ్రీమతి ఫిలిం ప్రివ్యూ చూశాక ఇంకా ఆరాధనా కథని పక్కకి పెట్టేద్దాము అని నిశ్చయించుకున్నాడు. అప్పటికే నటీనటులకు అడ్వాన్సులు ఇచ్చేసున్నాడు కాబట్టి అదే తారాగణంతో వేరే కథతో ఇంకో సినిమా తీయాలి అనుకున్నాడు. తొందరగా తీసేసి విడుదల చేద్దామనుకున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. వెంటనే రచయితలు గుల్షన్ నందా, మధుసూదన్ కేల్కర్లని పిలిపించాడు కొత్త కథ చెప్పమని. ఆరాధనా కథలోని సమస్య తెలుసుకుని వాళ్ళిద్దరూ శక్తి సామంతాన్ని ఒప్పించాలని ప్రయత్నించారు. ఆ కథని మార్చడానికి వీలవుతుంది, పూర్తిగా పక్కన పడేయాల్సిన అవసరం లేదు అని. శక్తి సామంత మాత్రం ఒప్పుకోలేదు. అసలా కథొద్దు, కొత్త కథ చెప్పండి అన్నాడు. అయితే ఒక పని చేద్దాం, ముందుగా కొత్త కథ చెప్తాం, తర్వాత ఆరాధనా కథ రిపేరు గురించి మాట్లాడదాం అన్నారు వాళ్లు. సరేనన్నాడు శక్తి సామంత. అప్పుడు వాళ్ళిద్దరూ చెప్పిన కథే తర్వాత రోజుల్లోని కటీ పతంగ్. శక్తి సామంతాకి బాగా నచ్చింది. సరే, ఇదే కథను సినిమాగా తీస్తాను అన్న నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే గుల్షన్ నందా, మధుసూదన్ కేల్కర్లు శక్తి సామంతాన్ని ఒప్పించి ఉండకపోతే ఆరాధనా చిత్రం తయారయ్యేది కాదు. మరి రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ హోదా ఎప్పటికి తెచ్చుకునేవాడో చెప్పలేం. కటీ పతంగ్ కథ ఓకే అయ్యాక ముందు మాట్లాడుకున్నట్లుగా ఆరాధనా కథలోని మార్పులు చేర్పులు గురించినటువంటి చర్చలు మొదలయ్యాయి. రెండో అర్ధభాగాన్ని పూర్తిగా మార్చేసి ఇప్పుడు మనం చూస్తున్న రూపానికి తీసుకొచ్చారు. అప్పుడు చూసుకుంటే ఆరాధనా కథ అద్భుతంగా అనిపించింది శక్తి సామంతాకి. అలాగా ఒక్క రాత్రిలో కొద్ది గంటల వ్యవధిలో ఆరాధన కొత్త వర్షను, కటీ పతంగ్ కొత్త కథ, 2 స్క్రిప్టులు సిద్ధమయ్యాయి. ఒక కొత్త నటుణ్ణి సూపర్ స్టార్ని చెయ్యడానికి తాము అంత మదనపడుతున్నాము అని ఆ రోజు వాళ్ళెవ్వరికీ ఊహామాత్రంగానైనా తెలిసే అవకాశం లేదు. కథని పూర్తిగా మార్చేశాక గుల్షన్ నందానే శక్తి సామంతాకి సలహా ఇచ్చాడు. తండ్రి కొడుకు 2 పాత్రలు ఒకే నటుడు చేస్తే బావుంటుంది అని. అట్లా మొదటి సగభాగానికే అనుకున్న రాజేష్ ఖన్నా పాత్ర సినిమా చివరంటా కొనసాగే అవకాశం వచ్చింది. అదండి రాజేష్ ఖన్నాని సూపర్ స్టార్ని చేసిన ఆరాధనా చిత్రకథ వెనకాల ఎంత తతంగం నడిచింది. ఇవన్నీ జరిగేసరికి 1968 చివరకొచ్చింది. 1969లో ఆరాధనా షూటింగ్ కొనసాగింది. ఆ సమయంలోనే మరొక 2 సినిమాలు ఖామోషీ, డోలీ వాటిల్లో నటించే అవకాశం వచ్చింది రాజేష్ ఖన్నాకి. ఈ 2 కూడా తెలుగు సినిమాలకి రీమేకులు కావడం విశేషం. వీటిల్లో డోలీ ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చింది. తెలుగులోని తేనె మనసులకి రీమేక్. దీనిలో హీరోయిన్ బబిత. రాజేష్ ఖన్నా మొట్టమొదటిసారిగా అంగీకరించిన సినిమా రాజ్లో హీరోయిన్ ఆ బబిత. తరువాతి సినిమా ఖామోషి. ఇది తెలుగు సినిమా చివరికి మిగిలేదికి మూలమైన బెంగాలీ చిత్రం దీప్ జలే జాయ్ ఆధారంగా నిర్మించబడింది. ఆఖరీ కత్లో ఆయన నటన చూసి వహీదా రెహమానే రాజేష్ ఖన్నాని ఈ సినిమాకి సిఫార్సు చేసింది అని ఆయనే చెప్పుకున్నారు. తెలుగులో కాంతారావు వేసిన పాత్ర హిందీలో రాజేష్ ఖన్నాది. ఆఖరీ కత్ లాగానే ఖామోషి కూడా బ్లాక్ అండ్ వైట్లో నిర్మాణమైంది. పైగా సినిమా మొత్తం షూటింగ్ కలకత్తాలో జరిగింది. రాజేష్ ఖన్నా నటించిన సినిమాల్లో కలకత్తాలో నిర్మాణమైన తొలి చిత్రం ఈ ఖామోషి. మిగతా భాషల్లో లాగానే విమర్శకుల ప్రశంసలు అందుకుంది, కానీ వాణిజ్యపరంగా పెద్దగా విజయవంతం కాలేదు. అయితే ఈ సినిమాలో హేమంత్ కుమార్ స్వరపరచిన గుల్జార్ సాహిత్యం, అద్భుతమైన పాటలు ప్రేక్షకుల్లోకి, శ్రోతల్లోకి బాగా చొచ్చుకెళ్లాయి. రాజేష్ ఖన్నా నటించిన అన్ని సినిమాల గురించి సమగ్రంగా మాట్లాడుకోలేము కాబట్టి ముఖ్యమైన చిత్రాల గురించి మాత్రమే చెప్తున్నాను, శ్రోతలు గమనించగలరు. ఈ సినిమాల వరస గురించి కూడా కాస్త ఇబ్బంది ఉందండి.
చాలా సినిమాలకి ఖచ్చితమైన విడుదల తేదీలు లభ్యం కావడం లేదు. హిందీ సినిమాల గురించిన వివరాలు సేకరించడంలో, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో ఈ విడుదల తేదీలు లభ్యం కాకపోవడం అనేది చాలా పెద్ద అడ్డంకి. ఈ విషయాన్ని కూడా శ్రోతలకు మనవి చేస్తున్నాను. అందువల్ల నేను చెప్పేటటువంటి సినిమాల వరస, అవి విడుదలైనటువంటి వరస కొంచెం తేడా ఉండొచ్చు, గమనించగలరు. ఆరాధనా చిత్రం షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు జరిగిన మార్పులు చేర్పులు గురించి తెలుసుకున్నాం కదా. అది విడుదలయ్యింది 1969 నవంబర్లో. ఆ చిత్రం విడుదల తొలివారం స్పందన కూడా అంత సవ్యంగా లేదు. ఆ వివరాలకు వెళ్లబోయే ముందు టైమ్లైన్ ప్రకారం ఈ ఆరాధన కంటే 1 నెల ముందు విడుదలై నటుడిగా రాజేష్ ఖన్నాకి మంచి పేరు తెచ్చిపెట్టి ఆ సానుకూల ప్రభావాన్ని ఆరాధన విడుదల మీద కూడా చూపించిన చిత్రం ఇత్తెఫాక్. ఆ విశేషాలు తెలుసుకుందాం. ఇది ఆరాధన కంటే ముందే 1969 అక్టోబర్లో విడుదలయ్యింది. ఇత్తెఫాక్ సినిమా పేరుకి తగ్గట్టుగానే ఈ సినిమా నిర్మాణం, రాజేష్ ఖన్నా ఎంపిక, విడుదల, విజయం అన్నీ కూడా యాదృచ్ఛికాలే. ఎలాగంటే, రాజేష్ ఖన్నాని ఎంపిక చేసిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ కమిటీలో బిఆర్ చోప్రా కూడా ఒక సభ్యుడు. మనం మాట్లాడుకునే 1969 ఆగస్టు సమయానికి ఆయన తమ్ముడు యష్ చోప్రా దర్శకత్వంలో ఆద్మీ ఔర్ ఇన్సాన్ అనే భారీ బడ్జెట్ సినిమా నిర్మిస్తున్నాడు. ధర్మేంద్ర, ఫిరోజ్ ఖాన్, సైరా బానూలు ప్రధాన పాత్రధారులు. షూటింగ్ చివరి దశలో ఉండగా సైరా బాను కాలుకి గాయమైంది. శస్త్రచికిత్స కోసమని లండన్ వెళ్లారు. అంతవరకు షూట్ చేసిన భాగాల్ని చూసుకుంటే సరిగ్గా రాలేదు అనిపించింది. మళ్లీ షూట్ చేయాలంటే సైరాబాను కావాలి. ఆవిడ రావడానికి 4-5 నెలలు సమయం పడుతుందన్నారు. ఈలోగా ఖాళీగా ఉండకుండా ఏదైనా చిన్న సినిమా తీయాలి అని అన్నదమ్ములిద్దరూ నిర్ణయించుకున్నారు. 1964లో ఇంగ్లీష్లో సైన్ పోస్ట్ టు మర్డర్ అనే నాటకం, దాని ఆధారంగా అదే పేరుతో ఒక సినిమా కూడా వచ్చాయి. దాని ఆధారంగా గుజరాతీ భాషలో ధూమస్ అనే రంగస్థల నాటకం వచ్చింది. దాన్ని ప్రదర్శిస్తున్న వాళ్లు చోప్రా బ్రదర్స్ని ఆహ్వానించారు. చాలా చిన్న కథ, సైకలాజికల్ థ్రిల్లర్, తక్కువ బడ్జెట్ సినిమాకి ఆ కథ సరిగ్గా సరిపోతుంది అనిపించింది వాళ్లకు. దాని ఆధారంగా రాసుకున్నదే ఇత్తెఫాక్ చిత్ర కథ. అది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. జైలు నుంచి తప్పించుకున్న నేరస్థుడు రాత్రిపూట ఒక బంగళాలో ప్రవేశించడం, అక్కడ ఒంటరిగా ఉన్న మహిళ, వాళ్ళిద్దరి మధ్య జరిగే చిత్ర విచిత్రమైన సన్నివేశాలు, చివరికి ఆ మహిళే ఒక నేరస్థురాలు అని తెలియడం. క్షణక్షణం సస్పెన్స్తో నిండినటువంటి కథనం. చిన్న సినిమాని 40 రోజుల వ్యవధిలోనే నిర్మాణం పూర్తిచేసి విడుదల కూడా చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు యష్ చోప్రా, బిఆర్ చోప్రా. సెప్టెంబర్ 1కి నిర్మాణం మొదలుపెట్టి అక్టోబర్ మొదటి వారంలో విడుదల చెయ్యాలి. ఇది ఆ అన్నదమ్ముల ఆలోచన. కథ ప్రకారం పాటలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఆ రోజుల్లో పాటలు లేకుండా సినిమా అంటే ప్రయోగాత్మకం. అయితే 1960లోనే పాటలు లేకుండా కానూన్ అన్న సినిమా తీసి విజయం సాధించిన అనుభవం ఉంది బిఆర్ చోప్రాకి. అందువల్ల ఇత్తెఫాక్ని కూడా పాటలు లేకుండా తీయడానికి సమస్యేమీ లేదు. కానీ అలాంటి కథలో నటించడానికి, పైగా 1 నెల రోజులు వరుసగా కాల్షీట్స్ ఇచ్చే హీరో ఎక్కడ దొరుకుతాడు? ఆ రోజుల్లోని ప్రముఖ హీరోలందరూ తీరిక లేకుండా పనిచేస్తున్నవాళ్లే. పైగా దీన్ని లో బడ్జెట్లో తీద్దామనుకుంటున్నారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ చేసిన టాలెంట్ హంట్ ఎంపిక కాంట్రాక్టు ప్రకారం బిఆర్ చోప్రా కూడా రాజేష్ ఖన్నాకి కనీసం 1 సినిమాలోనైనా అవకాశం ఇవ్వాలి. ఇన్ని కారణాల వల్ల ఇత్తెఫాక్ అవకాశం రాజేష్ ఖన్నాకి దక్కింది. అప్పటికీ ఇంకా ఆరాధన విడుదల కాలేదు అని తెలుసుకున్నాం కదా. రాజేష్ ఖన్నాకి హీరోగా ఇమేజ్ అంటూ ఏమీ లేదు. పైగా 1 ఏడాది ఖాళీగా ఉండి తర్వాతేవో 4-5 సినిమాల్లో నటించినప్పటికీ రాజేష్ ఖన్నాకి హీరోగా పెద్ద గుర్తింపు రాలేదు. అందువల్ల వచ్చిన అవకాశం వల్ల అంగీకరించే దశలోనే ఉన్నాడు. హీరోయిన్గా రాఖీ పేరు ప్రస్తావనకు వచ్చింది, కానీ ఆమె డేట్స్ ఖాళీగా లేవు.
అమాయకత్వం ప్రతిబింబించే ముఖం ఉన్న అమ్మాయి కావాలి. అలా ఎంపికైన హీరోయిన్ నంద. 1969 సెప్టెంబర్ కల్లా బొంబాయి రాజ్కమల్ స్టూడియోలో సెట్టింగ్ వేసి అధిక శాతం షూటింగ్ అక్కడే చేశారు. సరిగ్గా నెల రోజుల్లో పూర్తవ్వాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ప్రతిరోజూ పొద్దున్నే మొదలై రాత్రి పొద్దుపోయేదాకా షూటింగ్ జరిగేది. తన సహజ సిద్ధమైన ఉదయాన్నే షూటింగుకి రాకపోవడం అనే అలవాటు ఇక్కడ చెల్లలేదు రాజేష్ ఖన్నాకి. పైగా వెనకాల అపజయ చరిత్రతో ఉన్నాడేమో, ఏ రోజూ ఆలస్యం చేయకుండా పొద్దున్నే షూటింగుకి హాజరవ్వడం అలవాటు చేసుకున్నాడు. జైలు నుంచి పారిపోయిన ఖైదీ పాత్ర కాబట్టి మిగతా సినిమాల్లోలాగా నీట్గా మేకప్ అవ్వాల్సిన అవసరం లేదు. పైగా కాస్త మాసిన గడ్డంతో ఉండాలి. అలాంటి ముఖంతో రాజేష్ ఖన్నా నటించడం అదే మొదటిసారి. ఈ సినిమా షూటింగు కోసం సిద్ధమైనప్పుడే దోరాస్తే చిత్రం చివరి షెడ్యూల్లో పాల్గొనాల్సి వచ్చింది. అందుకే దోరాస్తేలో కూడా ఒక పాటలో మాసిన గడ్డంతో కనిపిస్తాడు రాజేష్ ఖన్నా. ఇత్తెఫాక్ సినిమాని రాజేష్ ఖన్నా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడంటే, తరచూ అర్ధరాత్రిపూట ఫోన్ చేసి యష్ చోప్రాతో మాట్లాడుతూ మర్నాడు తీయబోయే దృశ్యాల గురించి, పాత్ర చిత్రణ గురించి సందేహాలు అడుగుతూ ఉండేవాడట. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు, ఏ రోజు పగలు తీసిన దృశ్యాలు ఆ రోజే రాత్రిపూట ప్రాసెస్ చేసి ఎడిట్ చేసి నేపథ్య సంగీతం కూడా పూర్తి చేసేసేవాళ్లు. అట్లా తీరిక లేకుండా పనిచేసి ఖచ్చితంగా అనుకున్న సమయానికి 1969 అక్టోబర్ మొదటి వారానికల్లా విడుదల చేశారు. ప్రయోగాత్మక చిత్రమే అయినప్పటికీ 104 నిమిషాలు కూడా ఉత్కంఠభరితంగా సాగే కథనం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. 15 వారాలు నడిచింది. చోప్రా బ్రదర్స్ చేసిన ప్రయోగం విజయవంతమయ్యింది. ముఖ్యంగా రాజేష్ ఖన్నా నటనకి పత్రికల నుంచి, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. కొన్ని పత్రికలైతే ఇలాంటి నటుడు ఇంతకాలం ఎక్కడున్నాడు అని కూడా రాశాయి. రాజేష్ ఖన్నా నటించిన సినిమాల్లో వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రంగా పేరు తెచ్చుకున్న మొదటి సినిమా ఇత్తెఫాక్. ఈ సినిమా నిర్మాణం జరుగుతున్న రోజుల్లోనే ఆరాధన, దోరాస్తే సినిమాల నిర్మాణానంతర కార్యక్రమాలు అంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రాజేష్ ఖన్నా ఇత్తెఫాక్ విజయాన్ని ఆస్వాదిస్తూ ప్రశంసల్ని అందుకుంటున్న సమయంలోనే రాజేష్ ఖన్నాని సూపర్ స్టార్ని చేసిన చిత్రం ఆరాధన 1969 నవంబర్ మొదటి వారంలో విడుదలయ్యింది. ఆ విడుదల కూడా అంత సులువుగా సాధ్యపడలేదండి. ఆరాధన కథలో హీరో కంటే హీరోయిన్కే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. పైగా పెళ్లి కాకుండానే ఒక అమ్మాయి తల్లి కావడం భారతీయ సమాజం ఆమోదిస్తుందా? హీరోనేమో రాజేష్ ఖన్నా, దాదాపు కొత్త కుర్రాడి కిందే లెక్క. చెప్పుకోదగ్గ హిట్స్ అంటూ ఏమీ లేవు అంతవరకు. పోనీ హీరోయిన్ షర్మిలా ఠాగూర్ గురించి ప్రేక్షకులు థియేటర్లకి వస్తారు అనుకుంటే ఆమెది సినిమాలో చాలా వరకు తల్లి పాత్ర, డీగ్లామరైజ్డ్ రోల్. ఇవన్నీ పంపిణీదారుల సందేహాలు. కొంతలో కొంత వాళ్లని సమాధానపరచింది శక్తి సమంత బ్రాండు. అప్పటికే విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఆ ఆరాధనా సినిమాలోని పాటలు, ఇటీవలే విడుదలైన రాజేష్ ఖన్నా నటించిన ఇత్తెఫాక్ చిత్ర విజయం. ఎలాగైతే శక్తి సామంత ఆరాధనా సినిమాని విజయవంతంగా థియేటర్లకి చేర్చగలిగాడు. బొంబాయిలోని రాక్సీ థియేటర్లో విడుదలయ్యింది ఆరాధన. మొదటి రోజే శక్తి సామంత థియేటర్లకి వెళ్లాడు స్వయంగా. సినిమా నడిచినంతసేపు ప్రేక్షకుల్లో కూర్చున్నాడు. అక్కడక్కడ పాటలొచ్చినప్పుడు తప్ప మిగతా సన్నివేశాల్లో ప్రేక్షకుల్నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. తన అంచనాలు తప్పయ్యాయి అనుకుని నిరాశగా థియేటర్ నుంచి బయటకొచ్చేశాడు. బొంబాయిలో ప్రదర్శించిన ప్రివ్యూకి పెద్ద పెద్దాళ్ళొచ్చారు, మంచి స్పందనొచ్చింది. దేవానంద్ లాంటి ప్రముఖులు రాజేష్ ఖన్నాని నువ్వు పరిశ్రమని ఏలే రోజొచ్చేసింది, ఇంటికెళ్ళి హాయిగా నిద్రపో అని అభినందించారు. కాని ఢిల్లీలో ప్రదర్శించిన ప్రివ్యూకి అంతగా స్పందన రాలేదు అన్న వార్తలొచ్చాయి. ఇంకా ఆరాధన సినిమా మీద ఆశలొదిలేసుకున్నాడు శక్తి సామంత. ఇంకా పరాజయాలే వెంటాడుతున్నాయా అనుకున్నాడు రాజేష్ ఖన్నా. ఒక వారం గడిచింది. కేవలం నోటి మాటతో రోజు రోజుకీ వసూళ్లు పుంజుకున్నాయి.
వారానికల్లా రాక్సీ థియేటర్ ముందు మైళ్ల పొడవున టిక్కెట్ల కోసం బారులు తీరిన ప్రేక్షకులు. సినిమా సూపర్ హిట్ అన్న వార్త దావానలంలాగా వ్యాపించింది. ప్రేక్షకులు థియేటర్ల మీదకి దండెత్తుతున్నారా అనిపించింది. అన్ని సెంటర్ల నుంచి అవే వార్తలు. అతి విచిత్రంగా, ఎవ్వరూ ఊహించనంత విధంగా అది షర్మిలా ఠాగూర్ సినిమానే అయినప్పటికీ రాజేష్ ఖన్నాకి పేరొచ్చేసింది. శక్తి సామంతకే కాదు, రాజేష్ ఖన్నాకి కూడా నమ్మలేనంత ఆశ్చర్యం. తెరమీద రాజేష్ ఖన్నా కనిపించని దృశ్యాల్లో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తుండేవాళ్లట. ఒక్కసారి రాజేష్ ఖన్నా తెరమీద దర్శనమివ్వడంతో మళ్లీ థియేటర్ అంతా కోలాహలం. అది ఆనాటి అభిమానుల ప్రతిస్పందన. ఇంకా యువతరానికి మేరే సప్నోంకి రాణి ప్రార్థనాగీతమయ్యింది. బీసీ సెంటర్లలో అయితే రూప్ తేరా మస్తానా పాట మళ్లీ చూపించమని డిమాండ్లు. లేదంటే ఒక ఆట చూసి బయటికి రాగానే మళ్లీ రెండో ఆట కోసం క్యూలో నిల్చునే ప్రేక్షకులు. రాజేష్ ఖన్నా రాత్రికి రాత్రి స్టార్, సూపర్ స్టార్, ఒరిజినల్ సూపర్ స్టార్, మొట్టమొదటి సూపర్ స్టార్ అయిపోయాడు. చిన్నపిల్లల దగ్గర్నుంచి పండు ముదుసలల వరకు సకల మహిళాలోకం ఆయనకు అభిమానులైపోయారు. రాజేష్ ఖన్నా అంటే దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్ కపూర్ల కలయిక అని పత్రికలు రాశాయి. రాజేష్ ఖన్నా ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు, ఆరాధన విడుదల ముందు వరకు నేనెక్కడన్నా కనిపించినా హాయ్ హలో అని కాని నమస్తే అనేవాళ్లు కాని ఉండేవాళ్లే కాదు. ఆరాధన విడుదలైన వారం తర్వాత నుంచి నేను ఒంటరిగా బయటకు వెళ్లలేకపోయాను అని. ఇంక తర్వాత రాజేష్ ఖన్నా విజయాలన్నీ చరిత్రే. చాలామంది ఆరాధన సినిమానే రాజేష్ ఖన్నాకి తొలి చిత్రం అనుకునేవాళ్లట ఆ రోజుల్లో. వరుస అపజయాలతో కుంగిపోతున్న నన్ను సూపర్ స్టార్ని చేసింది దర్శక నిర్మాత శక్తి సామంత మరియు ఆదరించిన ప్రేక్షకులు అని చాలాసార్లు చెప్పుకునేవాళ్లు రాజేష్ ఖన్నా. ఆరాధనా చిత్రం జల్లిన మత్తుమందు ప్రభావం నుంచి ప్రేక్షకులు తేరుకోక ముందే 1969 డిసెంబర్లో విడుదలయ్యింది రాజేష్ ఖన్నా సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించిన రెండో చిత్రం దో రాస్తే. రాజేష్ ఖన్నా, ముంతాజ్ వాళ్ల కలయికకు నాంది పలికిన చిత్రం. బిందియా చమ్కేగి లాంటి పాటలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ సినిమా తర్వాత రాజేష్ ఖన్నా, ముంతాజ్ ఇద్దరూ కలిసి దాదాపు డజన్ చిత్రాల్లో నటిస్తే అన్నీ హిట్ చిత్రాలే. నవంబర్లో విడుదలైన ఆరాధన, డిసెంబర్లో విడుదలైన దోరాస్తే రెండూ ఒకేసారి థియేటర్లలో నడుస్తున్న రోజుల్లో రాజేష్ ఖన్నా హవా ఎలా ఉండేదంటే, కొంతమంది మొదటి షో ఆరాధన చూసి వెంటనే రెండో షో దోరాస్తే చూసేవాళ్లట. అది భారతీయ చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి సూపర్ స్టార్ పుట్టుక. 1970 జనవరి 1న మార్కెట్లోకొచ్చిన ఒక సినిమా పత్రికలో ఏ సూపర్ స్టార్ ఈజ్ బోర్న్ అనే ప్రధాన శీర్షికతోటి పెద్ద వ్యాసం వచ్చింది. స్టార్ అండ్ స్టైల్ లాంటి పత్రికల్లో ప్రధాన వ్యాసాల్లో కూడా ఈ సూపర్ స్టార్ అన్న విశేషణం పదే పదే వాడడంతో రాజేష్ ఖన్నా అంటే సూపర్ స్టార్, సూపర్ స్టార్ అంటే రాజేష్ ఖన్నా అన్నంతగా ఆ పేరు స్థిరపడిపోయింది. ఆ పేరుకు తగ్గట్లుగానే నిజంగానే 1970, 71, 72 మూడేళ్లు రాజేష్ ఖన్నా పట్టిందల్లా బంగారం, ఆయన నిర్మాతలకు కాసుల వర్షం, రాజేష్ ఖన్నా ఇంటి ముందు బారులు తీరిన నిర్మాతలు, రాజేష్ ఖన్నా పగలు రాత్రి తీరిక లేకుండా పనిచేసినా ఒప్పుకోలేనన్ని సినిమాలు వచ్చిపడ్డాయి. దీనికి ఉదాహరణ 1971, 72 ఆ 2 సంవత్సరాల్లో ఏడాదికి సుమారుగా 10 సినిమాల చొప్పున ఆయన నటించినవి విడుదల కావడం, అందులో అత్యధిక శాతం సూపర్ హిట్స్ కావడం. నిజానికి ఒక నటుడు సూపర్ స్టార్ హోదా తెచ్చుకోవడానికి ఎంత శ్రమించాల్సి ఉంటుందో ఒకసారి సూపర్ స్టార్ అయ్యాక వెంటాడే సమస్యలు ఇంకొక విధంగా ఉంటాయి. బయటనుంచి చూసేవాళ్లకి ఏముంది ఆయన సూపర్ స్టార్ కదా అనిపిస్తుంది, కానీ ఆ దశలో ఎదురయ్యే సమస్యలు అనుభవించేటటువంటి ఆ సూపర్ స్టార్స్కే తెలుస్తుంది, అవి వ్యక్తిగతంగానూ వృత్తిపరంగానూ కూడా. ఇలాంటి సందర్భాలకు రాజేష్ ఖన్నా జీవితంలోని కొన్ని ఉదాహరణలు తెలుసుకునే ముందు ఆ 3 ఏళ్లలో రాజేష్ ఖన్నా నటించిన సినిమాల్లో
కొన్ని ముఖ్యమైన చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. రాజేష్ ఖన్నాకి ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు రావడం, వాటిని అంగీకరించడంలో మనం గమనించాల్సిన ఇంకొక ప్రత్యేకత ఆయన ధరించిన పాత్రల్లోని విభిన్నత. మోసపాత్రలు కాకుండా ఒక సినిమాకి ఇంకొక సినిమాకి వ్యత్యాసం ఉండేలాగా చూసుకోవడం వల్ల కూడా రాజేష్ ఖన్నాని సంవత్సరంలో 10 కొత్త సినిమాల్లో చూసిన ప్రేక్షకులకు విసుగు రాలేదు. ఆ వరుసలో చెప్పుకోవాల్సింది జీపీ సిప్పి రాజేష్ ఖన్నాతో నిర్మించిన రెండో చిత్రం బంధన్. ఆరాధన కథకి బంధన్ కథకి అస్సలు సంబంధం ఉండదు. బంధన్ కథంతా కూడా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడిగా నరేంద్ర బేడీకి మొట్టమొదటి చిత్రం. రాజేష్ ఖన్నా ముంతాజ్ల కలయికలో వచ్చిన రెండవ చిత్రం. ఈ సినిమాలో ఇంకొక ప్రత్యేకత రాజేష్ ఖన్నాకి నాటకాల రోజుల్నుంచి సన్నిహిత మిత్రురాలు అంజు మహేంద్రు కూడా నటించడం. రాజేష్ ఖన్నా అంజు మహేంద్రుతో కలిసి నటించిన తొలి చిత్రం కూడా ఈ బంధన్. అయితే ఈ సినిమాలో అంజు మహేంద్రుది అంత ప్రాధాన్యమన్న పాత్ర కాదు. అంజు మహేంద్రు రాజేష్ ఖన్నాల స్నేహం జీవితాంతం కొనసాగింది, కానీ వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా మాత్రం కొనసాగలేకపోయారు. ఎలాగూ ప్రసక్తి వచ్చింది కాబట్టి అప్పట్లో అంజు మహేంద్రు పరిస్థితి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. వ్యక్తిగతంగా రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ స్టేటస్సు అంజు మహేంద్రుని కూడా తాకింది. అప్పటికి 4-5 ఏళ్లుగా కొనసాగుతున్న వాళ్ల స్నేహం గురించి బయట పరిశ్రమలో అందరికీ తెలుసు. రాజేష్ ఖన్నాకి సూపర్ స్టార్డమ్ వచ్చేసరికి వాళ్ళిద్దరి స్నేహం కూడా అందరికీ వార్తల్లో విశేషమయ్యింది. అంజు మహేంద్రుని ఇంటర్వ్యూ చేసే పత్రికలు, రాజేష్ ఖన్నాని పరిచయం చెయ్యమని అడిగే అభిమానులు ఎక్కువైపోయారు. అంతకు ముందు వెళ్లినట్లే ఆరాధన విడుదలైన కొత్తలో కూడా రాజేష్ ఖన్నా అంజు మహేంద్రు నివసించే అపార్ట్మెంట్కి తరచూ వెళ్తుండేవాడు. అయితే ఇప్పుడు ఆయన రాక చుట్టుపక్కల వాళ్లకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన కారు ఎప్పుడొస్తుందో ఎప్పుడెళ్తుందో పరిశీలించడం, ఆయన అంజు మహేంద్రు ఇంట్లోకెళ్ళాక ఆయన కారుని ముద్దు పెట్టుకోవడం, అభిమానుల అభిమానానికి హద్దుల్లేవు. అయితే అంజు మహేంద్రుకి మాత్రం రాజేష్ ఖన్నా పాత స్నేహితుడే. ఆవిడే తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు, రాజేష్ ఖన్నాకి సూపర్ స్టార్ హోదా వచ్చాక, అభిమానుల తాకిడి ఎక్కువయ్యాక నేను కూడా వాళ్లలాగా ఉండాలని ఆయన అనుకునేవాడేమో కాని నేను మాత్రం అతణ్ణెప్పుడూ పాత జతిన్ ఖన్నాలాగే చూస్తుండేదాన్ని అని. బహుశా ఈ అంచనాల్లోని అంతరాయాలే వాళ్లు నిజజీవితంలో భాగస్వాములు కావడానికి అభ్యంతరాలయ్యాయేమో అని వాళ్ల సన్నిహితులు అనుకుంటూ ఉండేవాళ్లు. రాజేష్ ఖన్నా వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు ఈ విశేషాలు మరికొన్ని తెలుసుకుందాం. ప్రస్తుతానికి రాజేష్ ఖన్నా మిగతా సినిమాల గురించిన సంగతులు కొనసాగిద్దాం. 1970లో రాజేష్ ఖన్నా నటించినవి 4 సినిమాలు విడుదలయ్యాయి. అంటే ఇవన్నీ కూడా ఆయన సూపర్ స్టార్ అయ్యాక అంగీకరించినవి అనుకోవచ్చు. ది ట్రైన్, సచ్చా ఝూఠా, సఫర్, ఆన్ మిలో సజనా. ది ట్రైన్ అనే సినిమా 1970 ఏప్రిల్లో విడుదలయ్యింది. ఇది తెలుగులో సర్కార్ ఎక్స్ప్రెస్. రాజేష్ ఖన్నా నటజీవితపు తొలి రోజుల్లోనే 4 తెలుగు సినిమాల ఆధారంగా నిర్మించబడిన హిందీ సినిమాలలో నటించడం విశేషం. ఔరత్, పిన్ని, డోలీ, తేనె మనసులు, ఖామోషి, చివరకు మిగిలేది, ది ట్రైన్, సర్కార్ ఎక్స్ప్రెస్. హత్యా నేరాన్ని ఛేదించే పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర ఈ ట్రైన్ సినిమాలో రాజేష్ ఖన్నాది. ఇత్తెఫాక్లో రాజేష్ ఖన్నాతో కలిసి నటించిన నందానే దీనిలో కూడా కథానాయిక. ఆమె ఈ సినిమాలో రాజేష్ ఖన్నా ఉండాలి అని పట్టుబట్టారట. సినిమాటోగ్రాఫర్ రవికాంత్ నగాయిచ్ దర్శకత్వం చేసిన రెండో హిందీ చిత్రం రాజేష్ ఖన్నాతో ఆయనకు తొలి చిత్రం. ఆర్డి బర్మన్ పాటలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా మహమ్మద్ రఫీ పాడిన గులాబీ ఆంఖే పాట ఇప్పటికూడా మళ్లీ మళ్లీ రీమిక్స్ అవుతూనే ఉంది. తొలి రోజుల్నుంచి కూడా రాజేష్ ఖన్నా చిత్రంలోని పాటలు అధిక శాతం ప్రేక్షకుల్లోకి చొచ్చుకెళ్లడం అనేది కూడా ఆయన విజయ రహస్యాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. అదే విజయం ది ట్రైన్ సినిమాలో కూడా కొనసాగింది. ఈ ట్రైన్ సినిమా విడుదలైన నెల రోజులకి 1970 మేలో విడుదలయ్యింది రాజేష్ ఖన్నా నటించిన
మరొక సూపర్ హిట్ చిత్రం సచ్చా ఝూఠా. ఇందులో రాజేష్ ఖన్నా మళ్లీ ద్విపాత్రాభినయం. అంటే ఆయన ద్విపాత్రాభినయం చేసిన మూడవ చిత్రం. మొదటి రెండు ఏమిటంటే రాజ్, ఆరాధన. సచ్చా ఝూఠాలో రాజేష్ ఖన్నా ధరించిన రెండు పాత్రలు పూర్తిగా భిన్నమైనవి. పల్లెటూరి అమాయకుడు, కిలాడి పట్నం వాసి, ముంతాజ్ కథానాయిక. ఈ సినిమాలోని నటనకే రాజేష్ ఖన్నాకి మొట్టమొదటిసారి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. సచ్చా ఝూఠాలో పాటలు కూడా ప్రజాదరణ పొందినవే. ముఖ్యంగా కిషోర్ కుమార్ పాడిన మేరీ ప్యారీ బెహనియా బనేంగి దుల్హనియా పాట ఇప్పటిక్కూడా ఉత్తరాదిన పెళ్లి పందేళ్లలో ప్రతిధ్వనిస్తూనే ఉంటోంది. ఈ సచ్చా ఝూఠా సినిమానే ఆ తర్వాత ఎంజీఆర్తో తమిళంలోనూ, 25 ఏళ్ల తర్వాత 1994లో కన్నడంలో శివరాజ్కుమార్తోనూ పునర్నిర్మాణమవడం విశేషం. 1970లో విడుదలైన రాజేష్ ఖన్నా నటించిన మరొక విభిన్న తరహా చిత్రం విషాద ప్రేమకథా చిత్రం సఫర్. 1970 అక్టోబర్లో విడుదలయ్యింది. ఇది కూడా హిట్ సినిమానే. ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలందుకుంది. బెంగాలీ దర్శకుడు అజిత్ సేన్ దర్శకత్వంలో రూపొందింది. రాజేష్ ఖన్నా, షర్మిలా ఠాగూర్ జంట. అశోక్ కుమార్, ఫిరోజ్ ఖాన్లు ఇంకొక 2 ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఇందులో రాజేష్ ఖన్నా పాత్ర చనిపోతుంది. ఆరాధనా చిత్రం మొదటి అర్ధభాగంలో చనిపోయే దృశ్యం ఉన్నప్పటికీ మళ్లీ రెండో భాగంలో ఇంకో పాత్రలో వస్తాడు రాజేష్ ఖన్నా. కాని సఫర్ సినిమాలో చనిపోవడం అనేది పేదరికం, ప్రేమ, అపార్థం వీటి వల్ల. అంటే ఆయన పాత్ర నిజంగా విషాదాంతం ఈ సఫర్ చిత్రంలో. ఇందులో కిషోర్ కుమార్ పాడిన, ఇందీవర్ రాసిన జిందగీ కా సఫర్ పాట విన్నప్పుడల్లా అప్రయత్నంగా కళ్ల వెంబడి నీళ్లొస్తాయని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భావించే అభిమానులు కోకొల్లలు. యూట్యూబ్లో ఈ జిందగీ కా సఫర్ అనే పాటని గత సంవత్సరంలో 32 లక్షల మంది వీక్షించడమే దీనికి నిదర్శనం. అంటే ఆ సినిమా విడుదలైన 55 సంవత్సరాల తర్వాత కూడా అభిమానులు రాజేష్ ఖన్నాని, కిషోర్ కుమార్ని అంతగా అభిమానిస్తున్నారన్నమాట. సఫర్ సినిమా గురించి గుర్తు చేసుకుంటూ రాజేష్ ఖన్నా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆ సినిమా ప్రివ్యూకి వాళ్ళ అమ్మగారిని తీసుకెళ్లారట. అందులో రాజేష్ ఖన్నా చనిపోయే దృశ్యం చూసి ఆమె తట్టుకోలేక స్పృహ కోల్పోతే వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. మళ్లీ ఎప్పుడూ తన పాత్ర చనిపోయే సినిమాలకి, ఆనంద్ లాంటి సినిమాలకి ప్రివ్యూకి అమ్మగారిని తీసుకెళ్లలేదు అన్నారు రాజేష్ ఖన్నా. ఈ సినిమా విడుదలైన రోజుల్లోనే రాజేష్ ఖన్నాకి యాక్సిడెంట్ అయిందని, ఆరోగ్యం దెబ్బతిందని, అందుకే సఫర్ సినిమాల్లో అలా కనిపించాడని రకరకాల పుకార్లొచ్చాయి. వీటన్నింటి గురించి విన్న రాజేష్ ఖన్నా తల్లిగారు, నా బిడ్డకు దిష్టి తగులుతోంది అని ఇంట్లో పెద్ద హోమం చేయించారు. షూటింగులతో క్షణం తీరికలేని రాజేష్ ఖన్నా తల్లి మాట మన్నించి ఒకరోజు సెలవు తీసుకుని మరీ ఆ హోమానికి హాజరయ్యారు. 1970లో విడుదలైన రాజేష్ ఖన్నా నటించిన 4వ చిత్రం, ఆ సంవత్సరానికి ఆఖరి చిత్రం ఆన్ మిలో సజ్నా. రాజేష్ ఖన్నా, ఆశా పరేఖ్ జంట. హత్యలు, నేరాలు, మోసాలు, జమీందారీ జీవితాలు అదొక తరహా చిత్రం. ఇది కూడా 1970లో సూపర్ హిట్ సినిమానే. ఒకదాని తర్వాత ఒకటి మా విజయాన్ని ఆపేదెవరు అన్నట్లుగా కొనసాగింది రాజేష్ ఖన్నా విజయ పరంపర. 1970లో ఆరాధన విజయం తర్వాత ఆన్ మిలో సజ్నాలోని పాట అచ్చా తో హమ్ చల్తే హై అదొక్కటే ఒక చరిత్ర. ఆ రోజుల్లో ఆ పాట వినిపించని రేడియో పాటల కార్యక్రమం ఉండేది కాదు. బయట గ్రామ్ఫోన్ రికార్డుల అమ్మకంలో కూడా ఆ పాట చరిత్ర సృష్టించింది. ఆన్ మిలో సజ్నా చిత్రం ట్రైలర్ని వేరే సినిమాల ఇంటర్వెల్లో ప్రదర్శించినప్పుడు ఆ ట్రైలర్ కోసం కొద్ది నిమిషాలైనా రాజేష్ ఖన్నాని చూడడం కోసం థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 1970 చివరకొచ్చేసరికి 1971లో విడుదల కావలసిన సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. అప్పటికీ రాజేష్ ఖన్నా వయసు కేవలం 28 సంవత్సరాలు. అప్పటి వరకు హిందీ చిత్రసీమలో అంత చిన్న వయసులో అంత తారాపథాన్ని చేరుకున్న నటుల్లో రాజేష్ ఖన్నా
మొదటివాడు. రాజేష్ ఖన్నా సినిమాల జైత్ర యాత్రని తట్టుకుని నిలబడిన హీరో ధర్మేంద్ర ఒక్కడే అని ఆనాటి విశ్లేషకుల అభిప్రాయం. అంతవరకు తారాపథంలో కొనసాగిన రాజేంద్ర కుమార్, మనోజ్ కుమార్, షమ్మీ కపూర్ లాంటి నటుల సినిమాలు కనిష్టానికి పడిపోయాయి. దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్ కపూర్లు మాత్రం నిలదొక్కున్నారు. వాళ్లు కూడా ఏమిటంటే ఎంపిక చేసుకున్న సినిమాల్లో నటించడం, వాళ్లని అభిమానించే ముందు తరాల ప్రేక్షకులు కొనసాగడం వల్ల ఆ సినిమాలు నడుస్తుండడం జరిగేది. రాజేష్ ఖన్నాతో దగ్గరగా పనిచేసిన రచయిత జావేద్ అఖ్తర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, 1969-72లలో హిందీ సినిమాలను గుర్రపందేలతో పోలిస్తే ఆ పందెంలో ఒక్కటే గుర్రం ఉండేది, అదే రాజేష్ ఖన్నా అని. ఆ తరువాతి దశాబ్దాల్లో హిందీ చిత్రసీమలో ఎంతోమంది ప్రముఖ తారలొచ్చారు, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వగైరా వగైరా. ఎవరి స్థాయిలో వారికి విజయాలు దక్కాయి, ఎవరి స్థాయిలో వాళ్లకి అభిమానులున్నారు. అయితే 1970 సంవత్సరపు రాజేష్ ఖన్నా ఖ్యాతి, వైభవం మాత్రం మళ్లీ పునరావృతం కాలేదు అని విశ్లేషకుల అంచనా. ఆ రోజుల్లో రాజేష్ ఖన్నా ఒక ఫినామినా. ఆయన కోసం బారులు తీరిన నిర్మాతల పరిస్థితి ఎలా ఉండేదంటే, నా దగ్గర డేట్స్ లేవు, కొన్నాళ్ళాగండి అన్నా కానీ వినిపించుకోకుండా రాజేష్ ఖన్నాతో సంతకాలు చేయించుకుని వెళ్లేవాళ్లు నిర్మాతలు. ఏ సినిమానో, ఏ కథో, ఏ పాత్రో కూడా చూసుకోడానికి సమయం లేనంత బిజీ. ఆ రోజుల్లో సినిమాల్ని తేదీల వారీ కాకుండా కిలోల లెక్కన ఒప్పుకునేవాణ్ణి అన్నారు సరదాగా తర్వాత ఒక ఇంటర్వ్యూలో రాజేష్ ఖన్నా. మళ్లీ అలాంటి నిర్మాతలే ఎక్కువ సినిమాలు ఒప్పేసుకుంటున్నారు, ఒక పద్ధతిలో ఉండడం లేదు, డబ్బుల కోసం ఏది పడితే ఆ సినిమా చేస్తున్నారు అనేవాళ్లు. అలా అన్నవాళ్లని పోనీ ఒక సంవత్సరం ఆగండి అంటే వినేవాళ్లు కాదు. ఎవర్నీ కాదనలేని మనస్తత్వం, వేలాదిగా వచ్చిపడుతున్న అభిమానుల ఉత్తరాలు. ఇంత ఒత్తిడి తట్టుకోవడానికి సన్నిహిత మిత్రులతో రాత్రిపూట పార్టీలు, అర్ధరాత్రి దాకా పార్టీలైతే లేచేసరికి ఆలస్యం కావడం, షూటింగ్కి ఆలస్యంగా వెళ్లడం, ఆలస్యంగా ఇంటికి రావడం. అదొక విచిత్ర వలయంలో చిక్కుకున్నట్లయింది రాజేష్ ఖన్నా పరిస్థితి. 1971లో అయితే 9 సినిమాలు విడుదలయ్యాయి. కటీ పతంగ్, ఆనంద్, అందాజ్, హాథీ మేరే సాథీ. ఒకదాని విజయాన్ని మించి మరొకటి. నటించిన రాజేష్ ఖన్నానే కాదు, చూస్తున్న అభిమానుల్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేసేశాయి వరుస హిట్ సినిమాలు, వాటిల్లోని పాటలు. 1971లోనే సొంతంగా బంగళా కూడా కొనుక్కున్నాడు రాజేష్ ఖన్నా. ఈ 1971లోని సినిమాలు, వాటిల్లోని ఆసక్తికరమైన సంఘటనలు, ఆ తరువాతి విశేషాలు, రాజేష్ ఖన్నా వివాహానికి దారితీసిన పరిస్థితులు, ఇవన్నీ కూడా వచ్చే వారం సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా గురించిన ప్రత్యేక కార్యక్రమం 3వ భాగంలో మాట్లాడుకుందాం. ఈ 2వ భాగాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం ఇదే కార్యక్రమం 3వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.